సార్ బ్రహ్మాండమైన కాన్సెప్ట్ తయారు చేశాను సార్. ఎలా ఉంది సార్? కాన్సెప్ట్ నీదేనా? అవును సార్. వెరీ నైస్. కమ్ హియర్. సీట్. గో. థ్యాంక్ యూ సార్. రాజా, మన నిశ్శబ్ద యుద్ధం వర్కౌట్ అవుతుందంటావా? వర్కౌట్ అవుతుందా? రే, నాకు ఎక్కడో కొడుతుంది రాజా. ప్రజల్లోకి ఇలాంటి చాలా ఈజీగా వెళ్తాయి రాజా. సార్ ఏంట్రా బిస్లరీ వాటర్ కాకుండా ఈ వాటర్ ఎప్పుడైనా తాగండి నేను? ఏంట్రా లుక్ ఏంట్రా? రాజా, ఆ లుక్ ఏంటి? వాడితో నీకెందుకులే, వదిలేయ్. అది కాదు రాజా, సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అవునవును రేయ్ సార్. ఇలా రా, నుంచో. వర్క్ నేర్చుకోరా. సరే సార్. ఏమన్నావు రాజా? నిశ్శబ్ద యుద్ధం వర్కౌట్ అవుతుందా అంటావు? చూడు రాజా, మన బలాన్ని గుర్తించడం ఒక పద్ధతి, ఎదుటివాడి బలహీనత మీద కొట్టడం రెండో పద్ధతి. మనం రెండో ఆడదాం. పక్క ఛానల్ ఎండికి కోకలు పిచ్చి, దాని మీద కొడదాం. రిస్క్ ఏమో రాజా. కాదు, కారు దిగ్గానే 2 లేడీస్ని అరేంజ్ చేస్తాను. మిస్ అయితే లిఫ్ట్లో 3 పెడతాను. అది మిస్ అయితే ఈసారి రిసెప్షన్లో 5 పెడతాను. అంతమంది ఎందుకు సార్? ఏమైనా కంపెనీ పెడుతున్నారా? నార్మల్ క్రియేటివ్ థాట్స్ వస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయదని ఎన్నిసార్లు చెప్పాలి? ఇడియట్. భవాని చెప్పు. ఏంటి ప్రభా, నన్ను టీవీలో చూపిస్తానన్నావు, వస్తావు హడావిడిగా నీ పని చూసుకొని వెళ్ళిపోతావు. నా పని అంటే మన ఇద్దరం ఉంటే సరిపోద్ది, కానీ నిన్ను టీవీలో చూపించాలంటే పెద్ద సెటప్ కావాలి కదా. సరసం. ఓకే 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 సరే, నువ్వు ఇంట్లో రెడీగా ఉండు. మా వాళ్ళు వస్తారు, వంట ప్రోగ్రామ్ షూట్ చేస్తారు. అయ్యో, నాకు వంట రాదుగా. నీకేదొచ్చో ఏది రాదు నాకు తెలుసుగా భవానీ. అనుపమ నుంచి తెప్పించు, మేనేజ్ చేద్దాం. సో స్వీట్. నైట్ కొంచెం రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉండు. ఓకే బాయ్. అరే ఆంజనేయులు, అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో. నేను హైట్ పెరిగే మార్గం అయితే నీ బొట్టి పిలిచిరా సార్. దెబ్బలు నీకు దుబ్బులాడికి ఫీల్ ఒకరోయ్. చెప్పండి సార్. నేను ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నా. ప్రతి ఇంట్లో వంట చేయాలి. ప్రోగ్రామ్ పేరు కొంపలో కుంపటి. బాగుంది సార్, చేసేయండి. చెయ్యాల్సింది నేను కాదు, మీరు. బొక్కలో ఊరుకోండి సార్. నేనేదో రియాలిటీ షో లైవ్ ప్లాన్ చేసుకుంటుంటే కొంపలో కుంపటి మంత్రి సత్యనారాయణ అంటారేంటి సార్? రాజా, ఇప్పుడు మన స్టాఫ్ ఎంతమంది? 60 మంది రాజా. రేపటి నుంచి 58 మంది. ఏ సార్, మీరు ఇద్దరు మానేస్తున్నారా? సారీ సార్, ఏదో ఫ్లోలో వచ్చేసింది. గో. తిమ్మలాగా నిలబడ్డామంటే పదా. పడుకున్నావే? నువ్వా? మై, మా ఇంట్లోకి రావడానికి నీకెంత ధైర్యం? లేకపోతే నా మీద రేపు కేసు పెడతావా? ఇప్పుడు నేను నిజంగా చేస్తా. నువ్వేం చేస్తావు నేను చూస్తా. ఏ డోంట్ కమ్ నియర్ మీ. అమ్మో, ఐల్ కిల్ యు. ముద్దొచ్చేస్తుందండి బాబోయ్. వచ్చేయ్. ఏంటి ఏంటి? నిజంగా చంపేస్తాను. నో, నన్నే తోస్తావే? రావద్దు. నొదలను దొరికేసింది. దొరికేసింది. అది నేను రేపు చేస్తాను. నువ్వు తెచ్చేస్తా, కోఆపరేట్ చేయి. నేను అదేగా చేస్తున్నాను. ఇలా కాదే, ఇలా కాదు. నేను రేపు చేస్తుంటే వద్దు నన్ను కాపాడండి అని అరవాలి. అది నేను అరవను. ఐ లవ్ యు. రా. ఏంటొచ్చేది? నన్ను వదిలేవా ప్లీజ్. ఐ లవ్ యు. వద్దు వద్దా. ఇదిగో చూడు చూడు చూడు. అమ్మ నాన్న లేనండి, వెనక ముందు ఎవరు లేరు. నా జీవితాన్ని నాశనం చేయగా ప్లీజ్. అబ్బా వదిలేవా. వదిలే వదిలే, నన్ను వదిలేవా. నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను అయ్యో ఎక్కడ దొరికిపోయావు. ప్లీజ్ దేవుడా, కాబట్టి దేవుడా.
వద్దని చెప్పాను కదా నీకు దండం పెడతాను నన్ను వదిలేవే కాపాడే బాబా అమ్మా అమ్మో 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 కాపాడే అమ్మా అమ్మో వద్దు కాపాడే అమ్మో అమ్మో నన్ను వదిలేవే కాలు పడుకుంటాను వదిలే చిత్ర ఏంటిది కాంట్ అండర్స్టాండ్ ఏం జరుగుతుంది ఎవరిని విజువల్ కన్ఫ్యూజన్ సార్ 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 ఒంటరి మగాడు చెప్తున్నా అత్యాచారం సార్ నన్ను కాపాడా సార్ అయ్య బాబా నువ్వు అతన్ని అది అయిపోయి అమ్మా సార్ Damn it. It's time to express. సార్ సార్ I love him. కాపాడు సార్ మీకు దండం సార్ నేను వెళ్ళిపోతాను సార్ అయ్య బాబా నాకు అతను నచ్చాడు. వాడు మన సైట్ నొక్కేయాలని చూస్తున్నాడు. రేపు ఎలాగైనా కట్న కింద నాకే ఇస్తావు కదా. షడప్ వాడి పేరు ఎత్తితే చంపేస్తాను. మన పరువు తీసావు కదే. పరువు లేదు, గాడిద గుడ్డు లేదు. పెళ్లి చేస్తావా లేదా? ఆర్ యు మ్యాడ్ ఆర్ వాట్? యా, ఐఎమ్ మ్యాడ్. Will you get us married or not? నో నెవర్. Okay, I'll leave this house and you everything. మీ Yeah, I'm leaving you. Yeah. యు లీవ్ మీ. వాళ్ళు నొప్పులు పుట్టి చస్తున్నాను. రే ఎందుకు రా నవ్వుతున్నావు? మా మామ నన్ను నడిచమంటే నువ్వెందుకు రా నవ్వుతున్నావు? నీ పేరేంట్రా? నీ పేరు భీమన్నా. ఆ చొక్కా తీరా, చొక్కా తీ. హ్యాంగర్ కి చొక్కా తెలిసి నా బాడీ ఏంట్రా? చీకేసి కాటికరాగి తలకాయ ఏంట్రా? ఇవి చేతుల అట్టగాడలరా? అరే ఇనప తుమ్మల మీద నిలబడ్డావేంట్రా? ఇది బాడీయా? మరి దీన్ని ఏమనాలరా? చంపుతాను. నేను కాబట్టి కొట్టూరుకున్నాను. అదే మా మామైతే దేశభక్తి పేరు చెప్పి నిన్ను కాల్చి పడేసేవాడు. ఒరే చైనా వాడు గాని పాకిస్తాన్ వాడు గాని నిన్ను చూస్తే ఇండియా ఏంటి ఇలా ఎండిపోయిందని యుద్ధం ప్రకటిస్తే నేను ఏమైపోతానరా? నా దేశం ఏమైపోతురా? నీ పేరేంటి? అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చనా? అరే ఎందుకురా నాతో ఇలా ఆడుకుంటున్నారు? అయిపోయి అయ్యో ఏంటి భూమి గదరుతుందంట్రా? ఓహో ఏమి నడకరా? ఆగగా ఆహా ఏమి షేపులు రా ఇద్దరే. నెంబర్ 10 ఇడు 1 నువ్వు 0. నాన్న మీ నాన్న పేరేంటమ్మా? మేరు పర్వతమా? మీ అమ్మ పేరేంటమ్మా? ఐరావతమా? సారీ రాంగ్ నంబర్. రాంగ్ నెంబర్. నువ్వు ఇండియాకే రాంగ్ నెంబర్ రా. రే ఈ తలకాయ ఏంట్రా గుమ్మడికాయలాగా? ఇవి చేతుల ఆనపకాయలరా? ఈ కాళ్ళేంట్రా ధ్వజస్తంభాలాగా? ఇది బానరా? రే నువ్వు రోజుకి ఎన్ని టన్నులు తింటావురా? ఏంటి సార్ 2 ఏళ్ళుగా డైటింగ్ చేస్తుంటే? అయ్యి బాబోయ్ 2 ఏళ్ల నుంచి డైటింగ్ చేస్తుంటేనే ఇంతున్నావంటే 2 ఏళ్ల క్రితం డైటింగ్ మానేస్తుంటే ఇంకెంతుండేవాడివిరా? ఎవరైనా ఫారినర్స్ మన దేశానికి వచ్చి అప్పు ఇవ్వాలనుకుంటే నీలాంటి వాళ్ళని చూసి ఇండియన్స్ అంతా దుఃఖంలా బలిసి రోడ్డు మీద గున్న ఏనుగులా తిరుగుతున్నారనుకుంటే మన దేశానికి అప్పు ఎవడిస్తాడ్రా? మన దేశం ఏమైపోతురా? మా మావ లాంటి దేశభక్తులు ఏమైపోతారా? నువ్వు ఇప్పుడే చెప్తాను. రేపు నేను ఇక్కడికి వచ్చేసరికి ఒరే పీనుగా నువ్వు వాళ్ళ తయారవ్వాలి. ఒరే ఏనుగా నువ్వు వీళ్ళ తయారవ్వాలి. మీ ఇద్దరు వీళ్ళ తయారవ్వాలి. మీ ముగ్గురు నాలా తయారవ్వాలి. అర్థమైందా? చంపేస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మీ అమ్మ దిష్టి, నా దిష్టి. ఇదిగో పంతులు, నువ్వు ఆ కాలేజీలో పనిచేస్తున్నావన్న నమ్మకంతోనే అమ్మాయిని చేర్పించా కాలేజీలో. తేడా ఏమన్నా వచ్చిందో పురుకోస తెగుద్ది. ఏంటి అంటున్నా? ఉన్న మాటే అందులే పంతులు. మీరేం భయపడకండి ఎలమంచాలి రామణమ్మ గారు. నా పురుగు కోసం మీద ఒట్టేసి చెప్తున్నాను. మీ అమ్మాయిని నా అమ్మాయిగా చూసుకుంటా. అంతేనే, కట్టుకున్న దానికి కడుపు వచ్చిందంటే పక్కోడు పండగ చేసుకున్నాడని మనకెనగునేదిగా వాళ్ళని చూసి మురిసిపోవడమేనే. మళ్ళీ ఏంటంటున్నావు? ఆ ఉన్న మాట అంటే ఉలికెక్కువని మాట్లాడితే చాలు దాని మీద ఎగురుతావే. ఇదిగో అమ్మాయిని తీసుకొని బయలుదేరు. పదమ్మా హేమ. వెళ్ళిరామ్మా. బస్ ఇంకా రాలేదు. అది ఎప్పుడు టైంకి వచ్చిందిరా? రే ఏంట్రా పిలవకుండా వచ్చేసారు? ఏమైందిరా? ఏ అడిగేది మిమ్మల్ని చెప్పనే. ఈ బేవర్స్ గారితో పని ఉంటారా? అదే అంతేగా. ఏం లేదురా, తమాషాకి వచ్చిన కటింగ్. కట్టింగా సెట్టింగ్ అదేం లేదురా,
అంటే ప్రియరాగాలే. ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియా ప్రియతమారాగాలు. ఓ ప్రియా 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 ఆ పురికాశ్ మాస్టర్ చూశాడు. ఆ రమణమ్మకి ఎత్తని పని అవుట్. సారీ సార్, సారీ. టమోటాతో టచ్ ఇచ్చింది చాలక డైరెక్ట్ గా టచ్ ఇచ్చేసి ఫినిషింగ్ టచ్ ఇద్దాం అనుకుంటున్నావా? సారీ సార్, పొరపాటు అయితే ఓకే, అలవాటు అయితేనే కష్టం. ఈవేళ టమోటా పండుతో కొట్టినవాడు రేపు గుమ్మడి పండుతో కొట్టమనేంటి? బస్ వచ్చింది, వెళ్దామా? తప్ప తప్పుకుంటే తప్పుకోండి, అవుతే ఎక్కండి ఎక్కండి ఎక్కండ్రా బాబు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే రమణమ్మ నా పురుకోసం ఎంచేస్తాను. ఎక్కండి. ఎవరా నా పురుకోసం ఎంచింది? ఏరా, నేను ఫోన్ చేసి మిమ్మల్ని వెంటనే వదిలేయమన్నానుగా, ఈలోపే చేయి చేసుకున్నారా? చీచి అంతకు ముందు చెయ్యి వేయలేదు, ఆ తరువాత పెట్టగా చెయ్యి తీనలేదు. పూర్తిగా ఆరేసర్రా. తిరుపతి అమ్మాయిరా. ఒక రోజుకి ఎంత తీసుకుంటారు? ఇప్పుడేగా తీసుకున్నాం, ఆ సంగతి అప్పుడే తెలిసిపోయిందా? హలో, మైక్ సెట్ కి ఎంత తీసుకుంటారు? ఓహో, ఆ తీసుకోవడమా? ఆ సంగతి అక్కడ అడగండి. ఎంత? అది ఫంక్షన్ బట్టి ఉంటుంది. ఫంక్షన్ ఏంటి? పుష్పవతి మహోత్సవ వేడుక. ఎవరికి? ఎవరికో చెప్తేనే ఒప్పుకుంటారా? తిరుపతి సౌండ్ సర్వీస్ పద్ధతి ప్రకారం పేరు, అడ్రస్ ప్రూఫ్ కరెక్ట్ గా ఉంటేనే ఒప్పుకుంటాం. ఇంతకీ ఎవరికి? నాకే. మనసు కొరకలకి ఎక్కడికో ఎగిరింది, అది ఏమైంది? తన మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది. కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది, అది నీలో వచ్చేసారా? నేనొచ్చి చాలాసేపు అయింది. తిరుపతి ఆ రావడం గురించి అడగలేదు. సరే చెప్పండి, ఎంత? మరో అమ్మాయి వచ్చుంటే 5,000, కానీ వచ్చిందేమో మీరు. ఒక 500. అదేంటి నన్ను అడుగుతున్నారు? సరే 500. ఒట్టి 500లేనా? కాస్త ఎక్కువ అడుగు. మీరు పని చేయండి, ₹1 కలిపి 501 ఇవ్వండి. దాని బదులు 500 ఒకటి సోపు కొని శుభ్రంగా ఉతికి ఆరేసుకోవచ్చు. అబ్బా తగిలించరా. ఇదిగోండి 501. 16వ తేదీ 6 గంటలకి ఫంక్షన్. 5 గంటలకల్లా వచ్చి తోరణాలు కట్టండి. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే, సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే, శుభ మంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే, అలివేణే ఈ రాణి. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే. అబ్బో, మనిషి మాత్రమే ఇక్కడ ఉన్నాడు. మనసు ఎక్కడ తిరుగుతోందో. అమోనియం నైట్రేట్ ని వేడి చేస్తే నైట్రస్ ఆక్సైడ్ తో పాటు వాటర్ విడిపోతుంది. నైట్రస్ ఆక్సైడ్ ఇస్ ఆల్సో కాల్డ్ యు క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 15 minutes. ఓకే మేడం. మేడం, ఈ గ్యాస్ పిస్తే నిజంగానే వస్తుందా? నీకు రాకపోవచ్చు, కానీ మనుషులకైతే తప్పకుండా వస్తుంది. మామా నిన్ను కొట్టడానికి ఇందు రాడ్ తీసుకుని వస్తుంది మా. నన్ను చీట్ చేస్తావు కదా, చెప్తా. రే పృథ్వీ, అయిపోయావు. ఈ రోజు నువ్వు నా చేతిలో ఫినిష్. నన్ను ఫోన్లు చేస్తావా? ఏరా అంత
కిండల్ గా ఉందా నీకు? పందెం పేరుతో టచ్ చేస్తావా? ఏరా తడగా ఉందా? అయిపోయిందిరా. నవ్వొస్తుందేంట్రా నాకు? నవ్వలేకపోతున్నాను. నీకు దండం పెడతాను. నేనేం చెప్తే చేస్తావా? చేస్తాను. నా బైక్ మీద వస్తావా? నాతో సినిమాకి వస్తావా? పార్టీలకి డిస్కోలకి ఎక్కడికి పిలిస్తే ఎక్కడికి రావాలి. వస్తావా? వస్తావా? వస్తానంట్రో. తీసుకోండి చూస్తాను. ఆ అమ్మాయి విషయంలో కూడా మనం ఫెయిల్ అయ్యాం. వాళ్ళకి లైన్ క్లియర్ అయింది. గులాబ్ జామ్ లాంటి పోరీల్ని డ్రీమ్స్ ఫ్యాక్టరీ కలిపి పాల్ చేసాం. మనం పోటీలోంచి డ్రాప్ అయ్యాం. ఆ 2 బాల్స్ వాళ్ళ కోర్టులోనే ఉన్నాయి. ఇక నెట్ ప్రాక్టీస్ మామూలుగా ఉండదు. ఎడా పెడ వాయించేస్తారు. నోరు మూయరా. అసలు ఆ డ్రీమ్ ఫ్యాక్టరీ గాళ్ళంటేనే ఆ పోర్లకి కాక్రోచ్లు చూసినంత అసహ్యం. పైగా పోర్లు మోడర్న్ గా ఉన్న బ్యాక్గ్రౌండ్ సాంస్క్రిట్. అంత తేలిగ్గా పడతారు. అంతేకాదు, రేపు 12 గంటలకు వాళ్ళిద్దరు మదన్ ఎక్కడ పవన్ ఎక్కడ అంటూ కాలేజ్ మొత్తం పిచ్చి పట్టినట్లు వెతుకుతారు. పెద్ద మెల్ గిబ్స్ అని, వీడు పెద్ద ట్రామ్ కూజర్ అని, మదన్ ఎక్కడ పవన్ ఎక్కడ అని ఆ పోరీలు మీ చుట్టూ తిరుగుతారా? మీరు నిజంగా గడ్డాలు మీసాలు షేవ్ చేసుకునే వాళ్ళైతే, ఆఫ్టర్ షేవ్ డియోడ్రెంట్ వాడే వాళ్ళైతే బెట్ కట్టండి రా. లేకపోతే అన్ని ఫ్రెంచ్ వాడే వాళ్ళు అనుకుంటాం. అన్నో ఎంత మాట అన్నాడన్నా. యానీ ఫ్రెంచ్ అంటే ఏంట్రా? లేడీస్ అవాంఛిత రోమాలు తొలగించుకునేదన్నా. బెట్టు కట్టి మన పరువు కాపాడనా. బెట్ అంటే చెప్పండి రా. ఏయ్, బెట్ అంటే లెంపలేసుకోవడం, గుంజీలు తీయడం, పార్టీలు, సినిమాలు లాంటివి కాదు. ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ చేతుల్లో తన్నులు తినాలి. అయితే ఓకే, బట్ 1 కండిషన్. మనలో ఎవరు ఓడినా మా అన్న చేతిలోనే తన్నులు తినాలి. అలాగైతేనే ఒప్పుకుంటాం. అన్నా, నువ్వు వాళ్ళని ఎప్పటి నుంచో కొట్టాలనుకున్నావు కదన్నా. ఇదే సూపర్ ఛాన్స్. వాళ్ళు నీ చేతిలో ఓడిపోవటం ఖాయం. వాళ్ళని నువ్వు పీకుతుంటే మేము బీర్లు పీకుతాం. తండ్రో, ఇవాళ ఏంట్రా ఇంత పెన్నాడ ఇంటికి వచ్చేసా? అబ్బే, నేను మా ఆవిడ కోసం వచ్చా అనుకున్నావా? చచ్చా, అయినా బామ్మ ఎంత బలవంతంగా పెళ్లి జరిగినా మన మర్యాద మనం చూపించాలి కదా. ఆ చేతిలో ఏంట్రా? మల్లెపూలు. ఈ చేతిలో? ఈ చేతిలో కూడా మల్లెపూలే. ఈ చేతిలో రా. ఇది హల్వా. హల్వా నా కొంచెం పెట్టవా? అమ్మో, ఈ హల్వా నువ్వు తినకూడదు. తింటే నువ్వు తాతయ్యని వెతుకుంటూ వెళ్తావు. ఆ తర్వాత నా దిక్కెవరు చెప్పు? నన్నేనా? వస్తున్నా. ఎవరు పిలవలేదురా. స్వర్గలోకంలో ఉన్న మా తాతయ్య పిలిస్తే నీకు వినిపిస్తుంది కానీ లోపల నుంచి పిలిస్తే నీకేం వినిపిస్తుంది? వస్తున్నా ఉండు. వీడికి అన్ని తాత బుద్ధులే. ఆయన అంతే. ఎందుకు పిలిచావంట? నేను పిలిచానా? నేను పిలవలేదే. మరి బామ్మ చెప్పింది నువ్వు పిలిచావని. బామ్మా, ఇంత చిన్న విషయానికి బామ్మను అడగడం దీనికి? అదే, నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. నీ పళ్ళు అందంగా ఉన్నాయి. నీ ముక్కు కూడా అందంగా ఉంది. అయితే ఏంటంట? అదే అర్థం చేసుకోవాలి. మరి ఏం అర్థం చేసుకోవాలి? అదే నా టెన్షన్ అర్థం చేసుకోవాలి. ఇదిగో నీకోసం మల్లెపూలు తెచ్చాను. హల్వా నీ తర్వాత తెచ్చాను. అది అలా అర్థం చేసుకోవాలి.
నాయన అమ్మా అయ్యా ఓరి మీ దుప్పలు దగ్గర ఇది బాడీ అనుకున్నారా గోడ అనుకున్నారా రంగు తుడవబట్టే నా ప్రాణాలే తీసేటట్టున్నారేట్రా గోడల్ని తుడిచి తుడిచి అలవాటు అయిపోయింది బాస్ కొంచెం నెమ్మదిగా తుడవండిరా నెమ్మదిగా రుద్దితే పెయింట్ పోదు బా ఒరేయ్ గట్టిగా రుద్దకండిరా తోలు ఊడిపోతుంది ఆ రంగు పోవాలంటే వారం రోజులు కాస్టిక్ సోడాలో వేసి గుడకేయాలి ఏరా ఇంకా నువ్వు పోలేదా నీ అప్పర్ సెంటర్ తీసుకొని బయటికి వెళ్ళమన్నారు కదా ఎక్కడ తెచ్చావే వెళ్తున్నాం నువ్వు ఉండమని బతిమాలినా కూడా మేము ఉండం మరి ఈరోజు పెద్ద జమీందారు ఈయన ఇక్కడ ఉండమని బతులాటానికి పొండే వెళ్ళిపోతాం దరిద్రులారా అయ్యా మిమ్మల్ని కాదు సార్ ప్రమాణ పూర్తిగా మిమ్మల్ని కాదు సార్ అరే చూడా దరిద్రుడా నేను అసలు మిమ్మల్ని అంటారా మిమ్మల్ని కాదు మహాప్రభో మిమ్మల్ని కాదయ్యా మీరు ఇంకెక్కడ ఉన్నారంటారా వెళ్ళండిరా వీళ్ళని నేను పంపిస్తాను బాబు దయచేసి నా కాంట్రాక్ట్ మాత్రం క్యాన్సిల్ చేయకండి బాబు నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ కాకుండా ఉండాలంటే వీళ్ళు ఇక్కడే ఉండాలి. అవునవును వీళ్ళు ఇక్కడే ఉండి తీరాలి వీళ్ళని బయటికి పంపకూడదని పద్మిని అమ్మగారి ఆర్డర్